పూర్వం తిరుమల రాయుడు అనే ఒక రాజు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకు ఒక్కనే ఉండేది. అందవిహీనంగా ఉండేవాడు. ఒకరోజు ఆ రాజు దగ్గరకు ఒక కవి వచ్చి ధన సహాయం చెయ్యమని కోరితే తనను పొగిడితే సహాయం చేస్తానన్నాడు ఆ రాజు. రాజా, నీ భార్యతో కూడినప్పుడు నీవు శివుడవు, అనగా 3 కన్నులు కలవాడవు. నీ భార్యతో ఉండనప్పుడు శుక్రాచార్యుడవు, ఒంటి కన్ను వాడవు. ఓ తిరుమలరాయ, నీకు 1 కన్ను ఉన్నది, కానీ నీవు కురురాజైన ధృతరాష్ట్రుడవే అన్నాడు. ఇది పొగడ్త అనుకొని ఆ రాజు ఆ కవిని సత్కరించి పంపించాడు. ఇందులోని చమత్కారం ఏమిటంటే, నీవు కురురాజైన ధృతరాష్ట్రుడవే అని కానీ గుడ్డివాడవని భావం. అన్నాతిని కూడా హరుడవే, అన్నాతిని కూడనప్పుడ సురగురుడవే, అన్నా తిరుమలరాయ కన్నొక్కటి మిగిలెగాని కౌరవపతివే.